నమస్కారం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. బాబామెట్ట శివ పంచాయతన ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. సూర్యనారాయణ స్వామి మూల విరాట్కు ప్రత్యేక అమృతాభిషేకాలు, విశేష పూజలు. వికాస తరంగిణి శ్రీనివాస చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే ర్యాలీ. ముందస్తు నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చని పిలుపు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎల్ఐసి ఉద్యోగుల నిరసన. బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో మున్సిపల్ ఆక్రమణపై అధికారులు కొరడా జలిపించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మెయిన్ గేట్ను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిని పోలీస్ శాఖ సహకారంతో ఖాళీ చేయించారు. వారికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో వ్యాపారానికి స్థలం కేటాయిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా రాజంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మెయిన్ గేట్లను ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్న వారిపై పోలీస్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కళాశాల మైదానంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వీటి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో పాటు కుళ్ళిన కూరగాయలు, మురుగుతో అనారోగ్యం పాలవుతున్నట్లు కళాశాల విద్యార్థులంతా మున్సిపల్, పోలీస్ కార్యాలయాలకు వినతులు అందించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ పట్నా సిఐ అశోక్ కుమార్ నేతృత్వంలో రోడ్డుపై వ్యాపారం చేస్తున్న వర్తకులను ఖాళీ చేయించి పాత బస్టాండ్ ఆవరణలో వారి వ్యాపారాలకు స్థలం కేటాయించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇక నుంచి విద్యార్థుల రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండాలని సూచించారు. రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని సిఐ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇక్కడ కాలేజ్కి వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. అవుటర్స్ కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వెళ్ళడానికి ప్లేస్ లేకుండా మొత్తం కూరగాయల బండ్లు గట్ట పెట్టేస్తున్నారు. ఇక్కడ ఒక గేట్ కూడా క్లోజ్ చేసి మరీ కూరగాయలు అమ్ముతున్నారు. యూనియన్స్ కూడా లోపలికి వచ్చి వెళ్తున్నారు. మాకు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇవి క్లియర్ చేయడం వల్ల మాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది. ఇక్కడ మార్కెట్ పెట్టడం వల్ల మాకు రావడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అలాగే ఇక్కడున్న కూరగాయల కొట్లు ఇక్కడ అంతా కూడా బాగా డ్రైనేజ్, ఇదంతా మాకు హెల్త్ ఇష్యూస్ అవి కూడా ఉంటాయి. అలాగే అదర్స్ అందరూ కూడా కాలేజ్ లోకి వచ్చి వాళ్ళే మా కాలేజ్ గేట్ ని మూయడం జరిగింది. ఇది తీయడం వల్ల మాకు చాలా హెల్ప్. కాంపౌండ్ వాళ్ళ పక్కనే కొంతమంది కూరగాయల షాపులు పెట్టడం జరిగింది. అది ఒక 3-4 ఇయర్స్ నుంచి పెట్టడం జరిగింది. అయితే దీనివల్ల రోడ్డు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అలాగే పబ్లిక్ కూడా చాలా మంది రిప్రజెంట్ చేయడం జరిగింది. కంప్లైంట్స్ కూడా పెట్టారు. ఈ రోడ్డు చాలా నేరో అయిపోయింది, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హై స్కూల్, కాలేజ్ పిల్లలు కూడా మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ మేము చాలా సఫర్ అవుతున్నాం. గేట్ వేసి మూసేసి ఇక్కడే తోపుడు బళ్ళు, కూరగాయల మార్కెట్లు పెట్టారు. దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. టైం కి స్కూల్ కి వెళ్ళలేకపోతున్నాం. అలాగే ఇక్కడ పనిచేసిన వాళ్ళందరూ వచ్చి అక్కడ యూనివర్స్ కి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది అనేసి చాలా మంది లేడీస్, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేము ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఈ రోజు నిర్ణయించుకుని ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, టీపీ మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు వచ్చారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. అందరం కలిసి ఇది క్లియర్ చేసి, ముఖ్య ఉద్దేశం ఇక్కడ రోడ్డు క్లియర్ గా ఉండాలా, పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు అనే ఉద్దేశమే. అలాగే ఇక్కడ ఏదైతే కూరగాయలు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా కమిషనర్ గారు చెప్పారు. ఓల్డ్ బస్ స్టాండ్ లో వాళ్ళకి ఆ ప్లేస్ ఉంది. వాళ్ళు అక్కడ విజయనగరం బాబామెట్ట ఏడుకోవెళ్లలో గల శ్రీ శివ పంచాయతన దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్య జయంతిని పురస్కరించుకొని వేకువజాము నుండి భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. విజయనగరం బాబామెట్టలో ఉన్న శ్రీ శివ పంచాయతన దేవాలయంలో కొలువై ఉన్న ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన మాఘమాసం మాసోత్సవాలను గత నెల 30వ తేదీ నుండి ఆలయ కమిటీ సభ్యులు అతి వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సూర్య జయంతిని పురస్కరించుకుని ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆలయ కమిటీ అధ్యక్షులు కేఏపీ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యదర్శి పి శివకుమార్ పర్యవేక్షణలో రథసప్తమి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 5:30 ఆలయంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి మూల విరాట్కు ప్రత్యేక అమృతాభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారికి వివిధ రకాలైన పుష్పాలతో ఆలయ అర్చకులు అలంకరించగా, అదే సమయంలో సూర్యకిరణాలు స్వామివారిని తాకే అరుదైన దృశ్యం వీక్షించే విధంగా భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం 8 గంటలకు భక్తుల
స్వహస్తాలతో స్వామివారి ఎదురుగా పాలు పొంగించి ప్రసాదం తయారు చేసే విధంగా ఆలయ కమిటీ భక్తులకు అవకాశం కల్పించింది. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తుల గోత్రనామాలతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రథసప్తమిని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రథసప్తమి విశిష్టతను వివరించారు. ఆరోగ్యం భాస్కరాదిత్యే. ఈ రోజున రథసప్తమి పర్వదిన సందర్భంగా, శివ జయంతి పర్వదిన సందర్భంగా మన దేవాలయంలో ఏడుకోవులు భావమెట్ట ఏడుకోవులలో తెల్లవారుజాము 4 గంటల నుండి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. శుభ్రతార సేవ అనంతరం అభిషేకాలు, స్వామికి విశేషంగా ఈ రోజున విశేష పూజలు అభిషేకాలు జరపబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తులు ధరించుకొని కోరుతున్నాం. అలాగే సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణంలో వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా పాల్గొంటే అక్కడ వివాహం జరుగుతుంది, ఆశ్చర్యం లేదు. అలాగే ప్రతి ఆదివారం కూడా స్వామివారికి సూర్యనామూర్తి సూర్య నమస్కారాలు చేయడం జరుగుతున్నది. అలాగే 3వ వారం నాడు సౌర హోమం విశేషంగా జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనడం వల్ల శారీరక, మానసిక, ఆర్థిక అన్ని విషయాలు కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి దర్శించుకొని పుణ్యతికి కావాల్సిందిగా కోరుతున్నాం. ఉత్తరాంధ్ర ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా ఉపాధ్యాయ సంస్థ మద్దతు ప్రకటించింది. విజయనగరంలోని ఓ ప్రైవేట్ భవనంలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పాకలపాటి రఘువర్మకు మద్దతు ప్రకటించారు. రానున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో పాకలపాటి రఘువర్మకు భాషా ఉపాధ్యాయులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, ఆయన విజయానికి తమ సాయశక్తులా కృషి చేస్తామని సంఘ నాయకులు ప్రకటించారు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం, తన బాధ్యతలను ఎల్లవేళలా గుర్తుంచుకొని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా పాకలపాటి రఘువర్మను ఉపాధ్యాయులంతా నమ్ముతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాషోపాధ్యాయ సంఘం నాయకులు వసంతరావు, సిహెచ్ రామకృష్ణమూర్తి, యుఎస్ఎన్ రాజు, బి కొండలరావు, ఎం కృష్ణారావు శర్మ తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు పి మంజుల, జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంఘాలు ఎటువైపు వెళ్తున్నప్పటికీ కూడా ఏపీటీఎఫ్ పక్షాన ఒక ఉద్యమ సంఘం, ఒక మంచి దీటైన సంఘం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఆలోచించే సంఘం, ఎప్పుడు కూడా వెన్నుచూపిన సంఘం. మరి అటువంటి సంఘానికి రాబోయే ఎన్నికల్లో ఒక మంచి వ్యక్తిగా పాకలపాటి రఘువర్మను గుర్తించి మరి ఏపీటీఎఫ్ తాలూకా ఉద్యమ పందాను కూడా మేమంతా కూడా వాళ్ళని మెచ్చుకొని మరి ఇదే పందా కొనసాగిస్తున్న ఉద్దేశంతో మరి నేటి కాలంలో ఉద్యమ పందా ఉన్నటువంటి వ్యక్తులు రాబోయే ఉపాధ్యాయుల సమస్యలను తీర్చుకోవాలంటే ఇది చక్కటి అవకాశంగా భావించి రఘువర్మ గారి సరైన వ్యక్తిని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర శాఖ నిర్ణయించి మరి ఈ రోజు విజయవాడలో ఏపీటీఎఫ్ ప్రధాన కార్యంలో గౌరవ ఎమ్మెల్సీ గారైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గారు వేపాడ చిరంజీవి గారి సమక్షంలో మరి మా రాష్ట్ర బాధ్యులు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భాషోపాధ్యాయుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా తీరుస్తారన్నటువంటి ఆకాంక్షతో, ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మరి ప్రస్తుతం అయితే సుమారుగా 900 మంది తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులు డిఓ పూల్లో ఉన్నారు సార్. వారి యొక్క కోర్టు కేసులు కూడా ఉన్నాయి. మరి మీ గెలుపుని మేము ఆకాంక్షిస్తున్నాం కాబట్టి గెలిచిన తర్వాత మా సమస్య అయినటువంటి డిఓ పూల్ సమస్య కానీ లేదా హిందీ పండితులకి పనిభారం ఎక్కువగా ఉందండి ఉన్నత పాఠశాలలో, అది తగ్గించి సిబిఎస్ఈ ప్యాటర్న్ లేకుండా సోదర హిందీ పండితుల యొక్క సమస్యలను కూడా నెరవేరుస్తారని, మీ గెలుపులో భాగంగా ఉన్నటువంటి మా సమస్యల్ని తదుపరి మీరు గెలిచిన తర్వాత తీరుస్తారన్నట్టు నమ్మకంతో తప్పనిసరిగా మేము బేసరిగా మద్దతును ప్రకటించడం జరిగిందండి. ఈ రోజు ఒక నైతిక మద్దతు అయితే అవనవండి, ఒక బహిరంగ మద్దతు అయితే అవనవండి, గెలుపుకి తోడ్పాటు అయితే అవనవండి, వారు ఇచ్చినటువంటి ఏదైతే సహకారం ఉందో ఈ మద్దతు ప్రకటించారో ఆ మద్దతుని వినియోగించుకొని గెలిచిన తర్వాత వారి తాలూకా ఆశయ సాధన కోసం నేను కృషి చేస్తే వాళ్ళతో పాటు చివరి వరకు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎస్ఎల్టీఏ మద్దతు ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర నాయకత్వానికి, ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి మరి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, గౌరవ అధ్యక్షులు రాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విజయం తథ్యమని చెప్పి ఈ రోజే నిర్ణయించారని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర వార్షిక బడ్జెట్లో జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు తగినన్ని నిధులు కేటాయించలేదని డీబీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు అన్నారు. సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారం 2,30,132 కోట్లు
కేటాయించాల్సి ఉండగా కేవలం 1,68,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు. అది కూడా 62,150 కోట్లు మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలని తెలిపారు. మిగతా నిధులు సాధారణ పథకాలకు దారి మళ్లించడం వలన వికసిత భారత్లో దళిత ఆదివాసీ సంక్షేమం ప్రశ్నార్థకమే అని అన్నారు. ముఖ్యంగా బీహార్కు బడ్జెట్లో బొనాంజా ఇచ్చి ఆంధ్రులకు మొండి చేయి చూపించారని విమర్శించారు. తక్షణమే ఈ బడ్జెట్ అంచనాలను సవరించి పేదలకు, దళిత ఆదివాసీలకు ఆర్థిక అభివృద్ధికి సహాయపడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈసారి ఇచ్చిన బడ్జెట్లో 54,96,936 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఈ బడ్జెట్ లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి సెంట్రల్ సెక్టర్ స్పాన్సర్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ ఈ రెండింటికి కలిపి ప్రభుత్వము 15,75,988 కోట్లు. అంటే ఈ పథకాల ద్వారా వచ్చినటువంటి ఏవైతే అభివృద్ధి నిధులు ఉన్నాయో ఈ అభివృద్ధి నిధులు ప్రజలందరికీ సరిసమానంగా పంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి 2018 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఇచ్చింది. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు ఈ అభివృద్ధి పథకాల్లో కేటాయించాలని. మరి ఈ రోజు ఇచ్చినటువంటి 15,75,988 కోట్లలో ఎస్సీలకి జనాభా నిష్పత్తి ప్రకారం 2,30,132 కోట్లు కేటాయించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం 1,68,000 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వము ఏ నిధులైతే జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలో ఆ నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ని కేంద్ర ప్రభుత్వము ఉల్లంఘించింది. నిధులు అనేది కేటాయించలేదు. కేటాయించకపోగా రెండో ప్రక్క కేటాయించిన 1,28,000 కోట్లలో డైరెక్ట్ గా ఎస్సీలకు ఉపయోగపడే పథకాలకు ఏమైనా ఇచ్చిందనంటే అందులో 62,150 కోట్లు మాత్రమే. అంటే సుమారు 1,68,000 కోట్లలో 62,150 కోట్లు మాత్రమే ఎస్సీలకి నేరుగా ఉపయోగపడుతున్నాయి. మిగతావన్నీ సాధారణ పథకాలకి డబ్బులను డైవర్ట్ చేస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అదే రీతిలో ఎస్టీలకు సంబంధించి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి. మరి వారికి ఇవ్వాల్సినటువంటి నిధులలో కూడా 57,492 కోట్లు ఇచ్చింది. సో ఇందులో ఎస్సీలకి ఎస్టీలకి నేరుగా ఉపయోగపడే పథకాలకి చాలా తక్కువ శాతం, అంతే 3% మాత్రమే నేరుగా ఉపయోగపడే పథకాలకు ఇచ్చింది. మిగతా అభివృద్ధి పథకాలన్నీ నేరుగా ఉపయోగపడే పథకాలకు ఇచ్చింది. అంటే దీని ద్వారా ఏం అర్థమవుతుందనంటే ప్రభుత్వం నిధులు కేటాయింపుల్లోనే వివక్షత చూపించింది. కేటాయించిన నిధులు కూడా ఎస్సీలకి నేరుగా ఆ కుటుంబానికి గాని ఆ వ్యక్తికి గాని ఆ హ్యాబిటేషన్ గాని ఉపయోగపడాలనేది గైడ్ లైన్ చెప్తుంది. దానికి ఏ సంబంధం లేనటువంటి పథకాలు ఈరోజు కేటాయించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. విద్యార్థుల్లో దాక్కున్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు విజయనగర బాలోత్సవ్ పేరిట కథ, రచన, ఫ్యాన్సీ డ్రెస్ షో వంటి వివిధ అంశాలపై విజయనగరం ఆనంద గజపతి కళాక్షేత్రంలో పోటీలు నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లా కేంద్రంలో ఆనంద గజపతి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన విజయనగర బాలోత్సవం విశేషంగా ఆకట్టుకుంది. 2 రోజుల పాటు జరిగే బాలల పండుగలో చిన్నారులకు కథా రచన, ఫ్యాన్సీ డ్రెస్ షో, పాటలు పాడటం, లఘు నాటికలు, ఏకపాత్ర అభినయాలు, మట్టి బొమ్మల తయారీ వంటి వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు జిఎస్ చలం మాట్లాడుతూ పిల్లలలో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయటమే లక్ష్యంగా గత ఏడాది నుంచి బాలోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో ఉన్నటువంటి సమగ్రమైన సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వికసించినప్పుడే విద్యార్థి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. లలిత కళలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో అక్కడ మెరుగైనటువంటి సమాజం, ఆరోగ్యకరమైన సమాజం వెలిసిల్లే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం గత నెలలోనే జరగవలసి ఉండగా విద్యార్థుల పరీక్షల సమయం కావటంతో ప్రస్తుతం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు సహాయ సహకారాలు ఎంతో గొప్పగా ఉన్నాయన్నారు. బుధవారం ముగింపు సభ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాల్లో విశాఖ బాలోత్సవం, అమరావతి బాలోత్సవం, గూడెంలో బాలోత్సవం ఇటువంటి రకరకాల పేర్లతో జరుగుతుండే. అలాంటిది మన విజయనగరంలో కూడా జరగాలి అనే లక్ష్యంతో ఇలా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఎల్లప్పుడూ వాళ్ళ బాల్యం అంతా కూడా ఒక బడిలోని చదువు అనే బందికానాలనే వాళ్ళ బాల్యం అంతా నిండిపోతుంది. కాబట్టి అలా కాకుండా వాళ్ళు బయటకు వచ్చి విశాలమైన ప్రపంచాన్ని చూడాలి అని సమాజంలో ఉండే ఇతర బాలలు, బాలికలు, విద్యార్థులు, సమాజంలో ఉండే ఇతర పౌరులందరితోని
కూడా ఒక మంచి స్నేహ సంబంధాలు, అనురాగం, ఆప్యాయతలు పంచుకోవాలి. వాళ్ళ ఉండే సృజనాత్మకమైన కళల్ని వెలికి తీయాలి అనే ఉద్దేశంతో ఈ బాలోత్సవం నిర్వహించడం జరిగింది. మేమందరం ఆశ్చర్యపోయేటట్టుగా ఇప్పుడు కాన్వెంట్ లో చదివే పిల్లలు టక్కలు టైలు కట్టుకొని షూలు వేసుకొని ఉండే పిల్లలు మట్టితో బొమ్మలు చేయడం అనే అంశంలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. ఎందుకంటే ఆ మట్టిని వాళ్ళు కన్న తల్లిలాగా భావిస్తున్నారు. కాబట్టి పిల్లల్లో ఈ రకమైన సృజనాత్మకతని, వాళ్ళ ఉండే ఇన్నేట్ ఎబిలిటీస్ ని బయటికి తీయాలి అనే ఉద్దేశంతో ఈ బాలోత్సవం నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరి తాలూకా ప్రోత్సాహం బాగుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో నిబిడీకృతమై ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఈ సృజనాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవి మరుగున పడిపోకుండా వెలికి తీయడమే ప్రధాన ఉద్దేశం. ఒక విద్యార్థిలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వికసించినప్పుడే విద్యార్థి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అది లలిత కళలు ముఖ్యంగా ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో అక్కడ మెరుగైనటువంటి సమాజం, ఆరోగ్యకరమైన సమాజం విలసిల్లే అవకాశం ఉంది. అందు నిమిత్తం కిందటి ఏడాది ప్రారంభించినప్పుడు కొత్తగూడెంలో 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా బాలోత్సవం నిర్వహించినటువంటి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు వచ్చి ప్రారంభించారు. తర్వాత ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది కిందటి నెలే జరగాలి, కానీ పిల్లల తాలూకా పరీక్షల దృష్ట్యా ఫిబ్రవరికి వాయిదా వేయడం జరిగింది. తప్పనిసరిగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులు అందరూ ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. దీనికి ఆర్థికమైనటువంటి సహకారాలు కూడా మేము కోరుతూ ఉన్నాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ శ్రీ శ్రీనివాస్ చారిటబుల్ ఫౌండేషన్ల సంయుక్త నిర్వహణలో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా విజయనగరంలో మంగళవారం క్యాన్సర్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలోని కోట వద్ద నుంచి రింగ్ రోడ్ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించిన ర్యాలీలో క్యాన్సర్ను ముందుగానే గుర్తించి నయం చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా విజయనగరంలోని కోట వద్ద నుంచి నగరంలో రింగ్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు శ్రీ శ్రీనివాస చారిటబుల్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని ముందుగానే గుర్తిస్తే చికిత్స సాధ్యమేనని నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ కన్వీనర్ నల్లా శకుంతల మాట్లాడుతూ శ్రీనివాస చారిటబుల్ ఫౌండేషన్ సౌజన్యంతో ప్రతి నెలలోనూ మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్నామని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యాన్సర్ ను ముందే గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుందని, మహిళలు క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో రింగ్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వద్ద గల చికిత్సా కేంద్రంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. క్యాన్సర్ తో బాధపడే వారికి మందులు అందించడమే కాక చికిత్సకు కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శ్రీనివాస చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధి చేకూరి శ్రీధర్ మాట్లాడుతూ చిన్నజీయర్ స్వామివారి మంగళ శాసనములతో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ ద్వారా మహిళా క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి కృషి చేస్తున్నామన్నారు. మహిళలు ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకొని క్యాన్సర్ నుండి రక్షణ పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎన్ఎస్ఎస్ పీడీపీ జయలక్ష్మి, పీఓకే శ్రీనివాసరావు, నిమ్స్ మెడికల్ కళాశాల హోమియోపతి విభాగం ప్రతినిధి శ్రీధర్, విద్యార్థులు, వికాస్ తరంగిణి శ్రీనివాస చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గత 8 సంవత్సరాలుగా కూడా వికాస్ తరంగని మన శ్రీనివాస సేవా సంఘం తరఫున సుమారు ఇప్పటికి ఒక 8 లక్షల మందికి స్క్రీనింగ్ క్యాంపులు జరిపించడం జరిగింది. సుమారు ఒక 1500 మంది దాకా కూడా వాళ్ళకి వైద్య సదుపాయాలు, ఆపరేషన్లు కూడా అన్ని చేయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి ఆదివారం నాడు మన వెంకటేశ్వర కోల్ పక్కన ఉన్న మెడికల్ సెంటర్ లో క్యాంపు కండక్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా అది వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఈ రెండింటికి కూడా అయ్యే అవేర్నెస్ కలిగించడం కాకుండా ఫ్రీ టెస్టింగ్ కూడా చేస్తాం. కాబట్టి మా వికాస్ తరంగ సంస్థ నుంచి మహిళా ఆరోగ్య వికాస్ క్యాంపులు గత 15 ఏళ్ళుగా మేము జరుపుతున్నాం. అలాగే శ్రీనివాస సేవా సంఘం ఈ మహిళా ఆరోగ్య వికాస్ కంబైన్డ్ గా 15 ఏళ్ళ నుంచి నిర్వృత్యంగా ఇక్కడ బాగా క్యాంపులు జరుపుతున్నాం. ఇది అవగాహన సదస్సు. ఈ రోజు క్యాన్సర్ ప్రపంచ డే, క్యాన్సర్ డే. అంటే దీన్ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లాగే ఇప్పుడు కూడా క్యాన్సర్ చాలా ఎక్కువ అవుతుంది. దీన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని మనం ఈ ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా కొంతమందికి అవగాహన వస్తే మేము శిబిరాలు పెట్టేటప్పుడు వచ్చి క్యాన్సర్ క్యాంపులు పెట్టేటప్పుడు అందరూ వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటారని ఒక నమ్మకంతో మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. అట్లాగే శ్రీనివాస సంఘం మహిళా ఆరోగ్య గత 15 ఏళ్ళుగా ఎంతో కృషి చేస్తున్నారు. మన 3 జిల్లాల్లో కూడా ఎన్నో క్యాంపులు చేస్తూ ఎంతమందికి అవగాహన కల్పిస్తూ, అలాగే మా కార్యకర్తలు మేమందరం కూడా ఎన్ని పనులున్నా నెలలో 2-3 క్యాంపులు చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాం. అట్లా ఈ ర్యాలీతో ప్రతి ఒక్కరు క్యాంపు గురించి తెలుసుకొని క్యాంపులు జరిపేటప్పుడు అక్కడికి వచ్చి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటారని మేము తెలియజేస్తాం. జై శ్రీమన్. ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పేర్ని రామయ్య పంతులు అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కరపత్రాలు పంచి క్యాన్సర్ లక్షణాలను వివరించారు. క్యాన్సర్ వ్యాధి ప్రభావంతోనే ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పేర్ని రామయ్య పంతులు అన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ వ్యాధిని గుర్తిస్తే 90% మరణాలు జరగకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా విజయనగరం కోట జంక్షన్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, గుర్తించే లక్షణాలు, పాటించవలసిన ఆహార, ఆరోగ్య అలవాట్లు తదితర వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రామయ్య పంతులు మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన క్యాన్సర్ సర్వేలో ప్రతి 100 మందిలో ఒకరికి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. క్యాన్సర్ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే మద్యం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరారు. దీర్ఘకాలంగా జ్వరం, దగ్గితే రక్తం పడటం, చిన్నపాటి రుగ్మతలు కలిగిన వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలన్నారు. క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండటం పట్ల పేదలకు ఎనలేని ఆర్థిక భారం పడుతుందన్నారు. ఈ విషయం గుర్తించి ప్రభుత్వం విజయనగరం జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ పట్నాయక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4న చేయడానికి ఏంటంటే ముఖ్య కారణం, ప్రపంచవ్యాప్తంగా అధిక మరణాల్లోని క్యాన్సర్ వల్ల సంభవిస్తుంది. మరి ఆ సందర్భంగా అవగాహన కార్యక్రమం ద్వారా కరపత్రాలు పంపిణీ చేస్తూ ఏదైతే మద్యానికి అలవాటు పడిన వాళ్ళు, ఖైనీ, పాన్పర, గుట్కా వీటికి అలవాటు పడిన వాళ్ళకి ప్రత్యేకంగా మేము అవగాహన కార్యక్రమం కరపత్రాల ద్వారా చేస్తున్నాము. క్యాన్సర్ని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే 100కి కనీసం 90% మరణాలైనా సరే మనం ఆపవచ్చు. కాబట్టి ఇదే రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే, విజయనగరం జిల్లాలోని, విజయనగరం పట్టణంలోని కనీసం 100 పడకల క్యాన్సర్ హాస్పిటల్ని మంజూరు చేసి, పూర్తి స్థాయిలో మంజూరు చేసి, విశాఖపట్నం లేదంటే వేరే నగరాలకు వెళ్లకుండా ఈ ఆర్థిక భారం ఏదైతే క్యాన్సర్ రోగగ్రస్తులకు ఆర్థిక భారం ఎలా ఉంటుంది కాబట్టి వాటిని తగ్గించాలని ప్రభుత్వాన్ని అలాగే ప్రజాప్రతినిధిని కూడా ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. ప్రజలు కూడా ఏదైనా చిన్నపాటి రుగ్మతులను కూడా అశ్రద్ధ చేయకుండా ఎక్కడైనా సరే కణితులు కానీ, లేదంటే చాలా రోజుల నుంచి జ్వరం కానీ, లేదంటే దగ్గితే రక్తం పడడం కానీ, ఇంకేదైనా సరే అన్ఐడెంటిఫైడ్ కారణాల వల్ల ఎక్కువ రోజులు బాధపడుతుంటే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజనే కాకుండా ప్రతిరోజు కూడా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఏదైతే టీబీ వాటిని నోటిఫైడ్ డిసీజెస్ కింద ఏదైతే ప్రభుత్వం గుర్తించిందో, క్యాన్సర్ ని కూడా గుర్తించిన వెంటనే వాటికి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వాళ్ళకి మానిటరింగ్ చేసి మొదటి నుంచి ఆఖరి వరకు కూడా వాళ్ళకి నయమయ్యేటట్టు చేయాలని చెప్పేసి ఈ రకంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఈ ఏడాదిని అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇయర్ కోఆపరేటివ్స్గా గుర్తించిన నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశగా విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో బ్యాంక్ కంప్యూటరైజేషన్లో సిబ్బందికి అవగాహన కల్పించారు.
జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసి తద్వారా సంఘ సభ్యులు సొసైటీలో ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని సహకార శాఖ జిల్లా అధికారి రమేష్ తెలిపారు. 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇయర్ కోఆపరేటివ్ గా గుర్తించిన నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో ఉత్సవాలను ప్రారంభించారు. తొలి రోజు డీసీసీబీ బ్యాంకు కంప్యూటరైజేషన్ లో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సహకార శాఖ జిల్లా అధికారి రమేష్ మాట్లాడుతూ అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇయర్ కోఆపరేటివ్ ను పురస్కరించుకుని ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహించడానికి కార్యాచరణను రూపొందించామన్నారు. అందులో భాగంగా ఈ నెల 18వ తేదీన అన్ని శాఖలలోని సొసైటీ సభ్యులకు సెమినార్ నిర్వహిస్తామన్నారు. సహకార సొసైటీల్లో అత్యధికంగా సభ్యులను చేర్పించి సహకార సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. అలాగే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సహకార రంగం ప్రగతిని తెలియజేస్తూ సొసైటీ శకటాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు. అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా పనిచేసే ఉద్యోగులకు ఏడాది చివరిలో అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నామని తెలిపారు. సహకార సొసైటీ ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ ద్వారా విజయనగరం కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని వీఆర్ఎండీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ తెలిపారు. జిల్లా అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆయన జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులతో చర్చించారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పలు రహదారులు, పార్కుల అభివృద్ధిని విశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అయిన వీఎంఆర్డీఏ ద్వారా చేపట్టడానికి జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ మంగళవారం జిల్లాలో పర్యటించి చేపట్టవలసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆనంద గజపతి ఆడిటోరియం ఆధునీకరణ, ఆడిటోరియం వద్ద డిజిటల్ లైబ్రరీ, స్టడీ సెంటర్, కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు వచ్చిన ప్రతిపాదనలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుండి ధర్మపురి, ఐనాడ వరకు జేఎన్టీయూ మెడికల్ కాలేజీ రోడ్లను వీఎంఆర్డీఏ అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రింగ్ రోడ్డు వద్ద పిఎస్ఆర్ పార్క్, అయ్యనపేట వద్ద పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పాల్గొన్నారు. ద ఛాంబర్ ఆఫ్ కామర్స్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సదస్సు నిర్వహించారు. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ గోకవరపు మారుతీరాజ్ బడ్జెట్లోని పలు అంశాలను వ్యాపారస్తులకు వివరించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని సిఏఈఆర్ చైర్మన్ ఈఆర్ సోమయాజులు అభిప్రాయపడ్డారు. ది ఛాంబర్ ఆఫ్ కామర్స్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై సదస్సు నిర్వహించారు. ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ గోకవరపు మారుతీరాజు బడ్జెట్లోని పలు అంశాలను వ్యాపారస్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఈఆర్ సోమయాజులు మాట్లాడుతూ బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉందన్నారు. దేశ స్థితిగతులు పెంపొందించడానికి, పరిణతి చెందిన దేశంగా అభివృద్ధి చెందడానికి ఇలాంటి బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. పేదవారు, రైతులు, మహిళలకు ఈ 3 వర్గాలకు చెందిన వారికి కూడా బడ్జెట్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగడ్డి ప్రకాష్, కార్యదర్శి రవ్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ బడ్జెట్లో గనక మనం చూస్తే 4 ఇంజన్స్ కింద మన ఫైనాన్స్ మినిస్టర్ గారు దీన్ని రూపొందించారు. మొదటిది అగ్రికల్చర్, సెకండ్ది మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మూడవది ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, అలాగే 4వది అగ్రికల్చర్, 4వది ఎక్స్పోర్ట్స్. ఈ 4టిని, ఈ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఇంధనంగా, ఫ్యూయల్గా రిఫార్మ్స్ అనేది తేవడం జరిగింది. డైరెక్ట్ ట్యాక్సెస్లో, అలాగే ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. డైరెక్ట్ ట్యాక్సెస్లో కనుక మనం చూస్తే ఈ బడ్జెట్లో ఒక ప్రధానమైన మార్పు అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దృష్ట్యా పెట్టుకొని లాస్ట్ కిందటి 10 సంవత్సరాల్లో మనం ఇంత డ్రాస్టిక్ చేంజెస్ అనేవి చూడలేదు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో కానీ. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వారంలో ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది కూడా మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా అందరికీ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కానీ, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఈజీగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఈజీగా అర్థం అవ్వడానికి, దాన్ని సరళీకృతం చేయడానికి, అలాగే డిస్ప్యూట్స్ అనేవి తగ్గించడానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంకు వస్తే చాలా ఆశాజనకమైన, ఆమోదయోగ్యమైన మార్పులు ఇవాళ తీసుకురావడం జరిగింది. అటు వ్యాపారస్తులకే కానివ్వండి, ఉద్యోగస్తులకే కానివ్వండి, ఈ మార్పు అనేది చాలా మంచి శుభతరుణం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మన భారతదేశం తాలూకా ఈ ఆర్థిక అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో 4 ఇంజన్ పాలసీ అని చెప్పేసి ఆ 4 రంగాల్లో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ దాని మీద ఈ 4 రంగాలని కూడా విభజించి
అలాట్ చేయడం జరిగింది. ఇక ఈ బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఆశించినంత రీతిలో బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కానీ ప్రతిపాదనలు ఏర్పాటు చేయడం కానీ చాలా శుభసూచకం. తప్పకుండా ఈ ఆర్థిక ఫలాలు మన రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి పదంలో నిలబెడతాయని చెప్పేసి ఆశిస్తున్నాము. చాలా మార్పులు ప్రతిపాదనలు అగ్రికల్చర్ అవనేయండి, R&D అవనేయండి, తర్వాత మన దేశంలో పట్టణాల అభివృద్ధికి అవనేయండి, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని పెట్టి 1,00,000 కోట్లు కేటాయించారు. దీనివల్ల మన దేశంలోని పట్టణాలన్నీ కూడా అభివృద్ధి చెంది సామాన్యులకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అందుతాయని నా యొక్క ఉద్దేశం. సో ఈ సమతుల్యంగా ఉండి ఈ బడ్జెట్ చాలా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్కు కూడా పెద్దపీట వేశారు. పోలవరం ప్రాజెక్టుకు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్కి కానీ, తర్వాత జలజీవన్ మిషన్ అని కానీ, లేదా రోడ్స్ అండ్ బిల్డింగ్ వీటన్నిటికీ కూడా పెద్ద మొత్తాల్లో కేటాయింపులు చేసి ఆంధ్రప్రదేశ్కు కూడా చాలా పెద్దపీట వేశారని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. బడ్జెట్ అన్ని విధాలా బాగుంది, అభివృద్ధికి దోహదం చేస్తుంది. మనం తప్పకుండా 2047 సరికి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా కూడా అభివృద్ధి చెందిన దేశంగా మనం ముందు ఉంటామని నేను ఆశిస్తున్నాను. భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. పెట్టుబడులను 100% పెంచుతున్నట్లు బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు విజయనగరం LIC కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74% నుండి 100%కి పెంచుతున్నట్లు ప్రకటించడాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఖండించింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా విజయనగరం LIC కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన మూలధన సమీకరణపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ చర్య వల్ల ప్రభుత్వ విధానాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఖండిస్తుందన్నారు. IRDA బిల్లు ప్రకారం ప్రస్తుతం 74% ఉన్న విదేశీ పెట్టుబడులను 100%కి అనుమతించేందుకు ఎందుకు ముందుకు వచ్చింది అనే అంశం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ నిర్ణయం భారతీయ కంపెనీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి వెనుకడబోమని హెచ్చరించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బాబామెట్ట శివ పంచాయతన ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. సూర్యనారాయణ స్వామి మూల విరాట్కు ప్రత్యేక అమృతాభిషేకాలు, విశేష పూజలు. వికాస తరంగిణి శ్రీనివాస చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే ర్యాలీ. ముందస్తు నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్ మహమ్మారిని జయించవచ్చని పిలుపు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా LIC ఉద్యోగుల నిరసన. భీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.